శుభం బియాదు. జ్యోతిశాస్త్రం మనం చెప్పేది 12 రాసులు. 12 రాసులు అంటే మేషరాశి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృషికం, ధనస్సు, మకర, కుంభ, మీనం. ఈ 12 రాసులు ఏ విధంగా ఉంటాయంటే మన శరీరంతో సంబంధమే ఉంటాయన్నమాట. ఎటువంటి సంబంధం అంటే మన శరీరంలో పైభాగంలో కింద భాగం తీసుకుంటే 12 రాసులు మనకు కనబడుతుంటాయి. ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అంటే గుండెకాయ, కన్య, తుల బొడ్డు భాగం, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. మీనం అంటే పాదం. ఈ విధంగా మన 12 రాసులు మన శరీరంలో ఉన్నాయని చెప్తుంటాం అన్నమాట. అయితే ఈ 12 రాసుల్లోని ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయని కాకుండా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రం, 3 నక్షత్రాలు, 4 నక్షత్రాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అశ్విని, భరణి, కృతిక ఇలాగ చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క రాశిలో మనకు 9 పాదాలు, మనం 27 నక్షత్రాలు ఏ విధంగా అయితే 108 పాదాలను అనుకున్నామో ఈ 108 పాదాలలో కూడా 9 పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయన్నమాట వరుసగా. అలా ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి అంటే ఏ రాశిలో పుట్టారు, ఏ పాదంలో పుట్టారు అంటే మొదట మేషరాశి తీసుకున్నారంటే అశ్విని, భరణి, కృతిక మొదటి పాదం వరకు ఉంటుందన్నమాట. అంటే మేషరాశిలో పుట్టిన వారికి ఆ నక్షత్రంలో పుట్టిన వాడు మేషరాశిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మళ్ళీ కృతిక 2వ పాదం నుండి వృషభ రాశి అయిపోతుంది అన్నమాట. అంటే ఈ భరణి నక్షత్రం వాళ్ళు, అశ్విని నక్షత్రం వాళ్ళు, కృతిక మొదటి పాదం వాళ్ళు మేషరాశిలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటే చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మన 12 రాశుల్లోని 27 నక్షత్రాలు 108 యొక్క పాదాల గురించి మనం విశేషంగా చెప్తూ ఏ పాదంలో పుడితే ఎటువంటి ప్రభావం కలుగుతుంది, ఒక్కొక్క నక్షత్రానికి దానికి ఒక అధిపతి అయిన గ్రహం ఉంటుంది, అధిపతి అయిన దేవత కూడా ఉంటుంటారు అన్నమాట. అలా ఉన్నప్పుడు భరణి నక్షత్రం తీసుకుంటే దానికి అధిపతి ఎవరు ఉన్నారు అని ఒక గ్రహం అంటే శుక్రుడు అనే ఒక గ్రహం అధిపతి అయితే ఆ శుక్రుడు ఒక దేవతని ఇక్కడ మళ్ళీ అమ్మవారి యొక్క పేరు మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా ఇలా 12 రాసులు ఏ విధంగా మనకు ఉన్నాయని చెప్పుకున్నాము, 27 నక్షత్రాలు ఉన్నాయని ఈ విధంగా చెప్పాము, 108 పాదాలు ఉన్నాయని ఈ విధంగా చెప్పాము. అదేవిధంగా 12 లగ్నాలు ఉంటాయి. లగ్నము అంటే ఒక క్రమ పద్ధతిలో 24 గంటల నుండి 12 లగ్నాల కింద మార్చడం అనేది మన శాస్త్రీయంగా వచ్చిన ప్రక్రియ అని చెప్తాం అన్నమాట. ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటుంది, ఒక్కొక్క లగ్నం 2 గంటల 10 నిమిషాలు, ఒక్కొక్క లగ్నం 1 గంట 45 నిమిషాలు. ఈ విధంగా 24 గంటలని మనకు 24 గంటలను తీసుకుని ఒక 12 లగ్నాల కింద మన శాస్త్రం చెప్తుందన్నమాట. సో అలా ఏ లగ్నంలో పుట్టారు అన్నది విశేషంగా తెలుసుకుని ఆ గడియలను బట్టి జాతకం అంతా తయారవడం జరుగుతుంది అన్నమాట. అలా ఏ లగ్నంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ రోజున పుట్టారు, ఏ సమయాల్లో ఏ హోరలో పుట్టారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఆ మనిషి యొక్క లక్షణాన్ని విశేషంగా వివరంగా చెప్పేదే జ్యోతిషాస్త్రం అన్నమాట. సో అలాగా పుట్టిన లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి ఆ అబ్బాయి యొక్క కానీ అమ్మాయి యొక్క కానీ ఆ పాప యొక్క జాతకం ఆరంభమవుతుంది మనం చెప్తామన్నమాట. అటువంటి విషయం అంతా తెలుసుకుంటూ ముందుకెళ్ళి చేసే ప్రయత్నమే జ్యోతిషాస్త్రం. కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలన్నా కూడాను, రాజమార్గం రాజయోగం వెళ్ళాలన్నా కూడా విషయంగా తెలుసుకోవడం ప్రయత్నించండి. అంతా శుభం జరుగుతుంది కోరుకుంటాం. శుభం బియాదు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.